సరే సార్ సార్ ఫోటో తీసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం పరిటాల గ్రామంలో గ్రామీణ ఉపాధి పథకం కింద పూర్తయిన రోడ్డు ప్రారంభోత్సవానికి అదేవిధంగా పశువుల కొట్టంలు దాదాపు జిల్లాలో 523 పశువుల కొట్టాలు ఇవ్వడం జరిగింది. 90% జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిధులు సమకూరుస్తుండగా కేవలం 10% మాత్రమే లబ్ధిదారు వాటాగా చెల్లించాల్సింది. తద్వారా ఒక ఆదాయ వనరు ఈ లబ్ధిదారుకు చేకూరుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల ఆర్థిక పరిపుష్టి కోసం ఆదాయం వనరులను పెంచడం కోసం అమలు చేస్తున్న గ్రామీణ ఉపాధి పథకం కింద ఇవాళ పల్లె పండుగ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడే పరిటాల గ్రామంలో చెప్తున్నారు, కొన్ని దశాబ్దాలుగా రోడ్డు నిర్మాణం కాలేదు. గత 5 సంవత్సరాలుగా పదే అప్పట్లో స్థానిక ప్రజాప్రతినిధుల్ని కోరుకున్నప్పటికీ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా దాని గురించి ఎవరు చూడలేదు. తంగిరాల సౌమ్య గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు వారి దృష్టికి తీసుకొస్తే వెంటనే 6 నెలల్లోనే రహదారి మంజూరు చేయించి వాళ్ళ ఒక మంచి అద్భుతమైన సిమెంట్ రోడ్డుని సీసీ రోడ్డుని అక్కడ నిర్మాణం చేశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. అనేక మంది లబ్ధిదారులు కూడా కేవలం 10% తమ వాటాతో 90% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఆనందంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం నెలకొని ఉంది, మంచి పరిపాలన సాగుతుంది అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు. పెద్ద నేను అమరావతి నిర్మాణం గురించో, పోలవరం నిర్మాణం గురించో, హైవేల గురించో, రైల్వే కార్యక్రమాల గురించో, లేదా 2 రోజుల క్రితం ప్రధానమంత్రి గారు వచ్చి 2,08,000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన విషయం గురించో చెప్పట్ల. చిన్న కార్యక్రమాల వల్ల, పల్లె పండుగ లాంటి ఒక చిన్న కార్యక్రమం వల్ల గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రజలు ఎటువంటి సంతోషంగా ఉన్నారని చెప్పేదానికి ఒక సజీవ తార్కాణం ఇవాళ గ్రామాల్లో జరుగుతున్న పల్లె పండుగ. ఇవి కాకుండా రాష్ట్రమంతా ఆర్థిక సంపద సృష్టి జరిగే ప్రయత్నాలు కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనేక రకాలైన ఇవాళ పాలసీలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నం, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఇవాళ ఒకటి విషయం గుర్తించాలి. ఇప్పుడే ఒక పెద్ద ఆయన చెప్తున్నారు, అన్నీ ఒకే రోజు రావాలంటే కుదరవు. ప్రజలు గమనిస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఎటువంటి విధ్వంసకర పాలన జరిగింది, రాష్ట్రానికి ఆర్థికంగా ఎటువంటి నష్టం జరిగింది. ఆ నష్టాన్ని సరి చేసుకుంటూ మళ్ళీ ఈ అభివృద్ధి పట్టాల మీదకి రాష్ట్రాన్ని తీసుకెళ్లాలంటే ఒక అభివృద్ధి ప్రదాతగా ఉంటున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధిని కాంక్షించే పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమవుతుంది. దానికి నరేంద్ర మోడీ గారి సహకారం కూడా ఉందని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి అభివృద్ధి ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పార్టీలు మాట్లాడిన ఏ హామీలు అయితే అవన్నీ కూడా నెరవేరుస్తున్న విశ్వాసం కూడా